మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ 6వ మాసం ఈ వాగ్దాన సందేశ కూడికలో దైవ వర్తమానం అందించడానికి కృప చూపిన దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వేదిక మీద ఉన్న సేవకులకు నా యొక్క వందనాలు, సేవకురాళ్ళకు నా యొక్క వందనాలు, కూడొచ్చిన మా దేవుని బిడ్డలందరికీ వందనాలు చెప్పండి. దండాలు తెలుసు కదా, దండం పెట్టకండి, వందనాలు చెప్పండి. నా దేవుడు ఈ నెలంతా అయిన కృప విస్తరింపచేసి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును కాక. ఎబ్రీ పుస్తకము 2వ అధ్యాయము మనం అందరం కలిసి చదువుదాం. 18వ వచనం జాగ్రత్తగా వినండి, రాసుకునేవారు రాసుకోండి. ఎబ్రూ చాప్టర్ 2 వర్స్ 18 చదువుదాం అందరం కలిసి. తాను, అందరు కలిసి చదవాలి. తాను, స్వరం ఎత్తండి. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై యున్నాడు. స్తోత్రం. చివరి మాట ఏంటిది? ఆయన సహాయకుడు. చప్పట్లు కొడుతూ ఆయన సహాయకుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరికి సహాయకుడు? శోధింపబడిన వారికి ఆయన సహాయకుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే తాను శోధింపబడ్డాడు. ఎవరైనా? యేసయ్య కూడా శోధింపబడ్డాడు. శోధన ఎలా ఉంటుందో యేసయ్యకు తెలుసు. విన్నారా? యేసయ్యకు శోధన ఎలా ఉంటుందో తెలుసు. ఆ కొండ మీద జరిగిన శోధన మీకు తెలుసు, యేసయ్యకు తెలుసు, మనందరికీ. అంటే శోధన ఎరిగిన వాడు నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు తట్టుకోలేవని తెలిసి ఆ యేసయ్య, ఆ దేవుడి రాత్రి నీకు సహాయకుడుగా, ఈ నెలంతా సహాయకుడుగా ఉన్నాడు. నమ్మినట్లయితే ఆయన ఆరాధిస్తున్న దేవుడు నీకు సహాయకుడు. ఆయన నమ్ముకున్న వారికి సహాయకుడు. స్తోత్రం. డాడీకి తెలుసు నా కొడుకు ఎంత 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 ఏమంటారు దాన్ని, ఎంత తట్టుకుంటాడో డాడీకి తెలుసు. ఏ డాడీకి? పైన ఉన్న డాడీ. స్తోత్రం. మా డాడీకి తెలుసు మా జాయి కానీ ఎంత కొడితే తట్టుకుంటాడనేది. హల్లెలూయా. మన పిల్లల్ని, మంది పిల్లల్ని అయితే గుంజు కొడతాం, మన పిల్లల్ని అయితే అని వచ్చి దగ్గర రాగానే ఎందుకు? వీడు చిన్నప్పటి నుండి వీక్ అని డాడీకి బాగా తెలుసు. ఇప్పుడు చెప్పు, మన డాడీకి తెలీదా? తెలుసా తెలీదా? ఎన్ని శోధనలు తట్టుకున్న డాడీ. ఈ రాత్రి నీకున్న శోధనలన్నీ మైనము వలె కొడతనే ఉండాలి. ఈరోజు అంతా మీరు మైనము వలె. ఈ నెల దేవుడు నీకు విడుదల అనుగ్రహించునుగాక. ప్రభుకు శోధన వచ్చిందా లేదా? ఆల్రెడీ శోధనలో ఎక్స్పీరియన్స్. ఆయనకి ఏమండి ఆయన చెప్తాడు, ఆల్రెడీ ఆయన ఎక్స్పీరియన్స్ కనుకనే నువ్వెంత శోధన తట్టుకోగలుగుతావో, నీకేం చేయగలుగుతాడో ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. సో బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీకు సహాయము చేసే గొప్ప దేవుడు నీ శోధనలన్నిటిని తొలగించబోతున్నాడు. ఆల్రెడీ శోధన ఎలా ఉంటుందో చూశాడైనా. ఇప్పుడు నేను చెప్పాలి ఒక మాట మీకు. నేను బాగా థింక్ చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది, దేవుడు శోధిస్తాడా? మీరు ఎట్లా చూస్తున్నారంటే నువ్వే క్వశ్చన్ చెప్పుకున్నా ఆన్సర్ చెప్పుకున్నా అన్నట్టు చూస్తున్నారు. అట్లా చెప్తే అది కాదది. నాకు కూడా నోరు తెరవాలి. దేవుడు శోధిస్తాడా? శోధిస్తాడా? దేవుడు శోధించాడు, పరిశోధిస్తాడు. కొట్టు చప్పట్లు. శోధించేది వాడు,
శోధించేదోడు నీకు శోధన తీసుకొస్తాడు ఆయన. మీకు అర్థమైందా నా మాట? కింద ఉన్న వాళ్ళకి అర్థమైందా? దేవుడు శోధిస్తాడా పరిశోధిస్తాడా? అది పరిశోధించి తెలుసుకొని శుద్ధ సువర్ణంగా మార్చగలిగిన దేవుడును ఆరాధిస్తున్నా. కొడగడిగా శోధించే దేవుడు ఆడు అపవాది. ఈయన పరిశోధిస్తాడు. ఈ విల్ టెస్ట్ యూ. నమ్ముతున్నారు ఎంతమంది? ఆయన శోధించాడు. పాస్టర్ గారండి నన్ను దేవుడు బాగా శోధించేస్తున్నాడు. శోధించే దేవుడు కాదండి, చాతంగాడండి. ఆడి నీ ఫ్రెండ్ కాదండి, ఆడి నీ బంధువు, ఆడి నీ బావ కాదండి. ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, మా బావగారు నన్ను బాగా శోధిస్తున్నారండి. వాడు శోధకుడండి. ఏ బావగారు అని అడిగింది. ఆడండి సాతానుగాడు. వాడిని బావనా? ఓరే బా, ఎప్పటి నుంచి బావ అయినాడు నీకు? దేవుడు ఏ రోజు నిన్ను శోధించాడు? ఏ రోజు శోధించాడు? ఆల్రెడీ శోధనలో ట్రయల్స్లో ఉండి అంత నలిగిపోయినాడు నిన్ను శోధిస్తాడా? నేను శోధించాడు. నిన్ను పరిశోధించి తెలుసుకొని నీ హృదయంను శుద్ధి చేసి సువర్ణంగా మార్చగలిగిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ నెల దేవుడు నీకు విజయం ఇచ్చును గాక, నీ పరిశోధనలో జయమిచ్చును గాక. స్తోత్రం. తలంపులు తపనయు అన్నీయు నేను పరిశోధించాను. నేను శోధించాను కాదు, పరిశోధించాను. ఆ పరిశోధనలో నువ్వు క్లిక్ కావాల్సిందే. నిన్ను క్లిక్ చేస్తాడు. విజయం నీకు సొంతమవును కాక. స్తోత్రం. దానికి కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను. నహూం పుస్తకం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. వావ్, ఆయన ఆశ్రయదుర్గము. తనయందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నన్ను చూడు, శోధకుడా. నోరు తెరవాలి అందరు, నన్ను చూడండి. శోధకుడా కాదు, ఆయన ఎవరు తెలుసా? ఉత్తముడు. అందరు చెప్పండి గట్టిగా, ఉత్తముడు. ఆయన ఉత్తముడు మాత్రమే కాదు, శ్రమ దినమున్న ఆయన ఆశ్రయదుర్గముగా తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. నీకేమి కావాలో ఆయన ఎరిగిన దేవుడు. కొట్టు చాపట్లో. నీ అంతరంగంలో ఏముందో ఎరిగి ఉన్న దేవుడు. నీ పిల్లలకి ఏం కావాలో ఎరిగి ఉన్న దేవుడు. నీ వ్యాపారంకి ఏం కావాలో ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు ఏమి చేయాలనుకుంటావో ఎరిగి ఉన్న దేవుడు. అన్ని విషయంలో ఎరిగి ఉన్న దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. నీకు బహుమానం కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. నీ కొడుకు కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. నీ కూతురు కావాలా? ఎరిగి ఉన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నాకు కొడుకు పుట్టిన తర్వాత అందరుండి రెండోది కూడా నీకు కొడుకే అన్నారు. అరే, నాకేమో ఆలోచన, మీకేమొచ్చిందో బాధ. కొంతమందికి ఏదో ఎక్స్ట్రాలు ఉంటాయి అని, మనకంటే ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. నేను మా పాస్టర్తో అన్నా, నాకు పాప అయితే బాగుంటుంది. మొత్తానికి మొరపెట్టా. ఒక సేవకుడు తన కూతురికి పెట్టిన పేరు సాక్ష్యం చెప్తూ ఇలా చెరుషా అని పేరు పెట్టాను. సాక్ష్యం చెప్తూ కొన్ని విషయాలు నేను చెప్తా ఉన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నా. నేను అడిగింది, నేను ఎరిగి ఉన్నది నా దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఎవరికి తెలుసు ఆయన? ఎవరు తెలుసా? ఉత్తముడు. అందరు చెప్పాలి గట్టిగా. ఎంతమంది నమ్ముతున్నారు? రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. ఇప్పుడు తీసేయండి అది మైండ్లో. ఎవరు? ఆయన శోధించేవాడు కాదు, ఆయన పరిశోధించే దేవుడు. హల్లెలూయా. మరి నిన్ను శోధించేది ఎవడు? అర్థమైంది కదా? ఇక్కడ మీకు క్లారిటీ వచ్చిందా? నిన్ను శోధించేది ఎవరు? సాతానుగాడు, అపవాది. నిన్ను ఎప్పుడు దేవుడు శోధించాడు. ఇంకొక రెఫరెన్స్ ఇస్తా. యాకోబు 1వ అధ్యాయము కొన్ని రెఫరెన్స్ లెక్క ఉంటాయి, నోట్ చేసుకోండి. యాకోబు 1వ అధ్యాయము
13వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. యాకోబు 1వ అధ్యాయము. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక. చాలా ఎవడైనను. నన్ను చూడు ఎంతమంది క్లారిటీ వచ్చింది ఇప్పుడు? చేతులు ఎత్తండి. నాకు కూడా చాలా కాలం సంథింగ్ డౌట్. శోధిస్తాడు. నాకు ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించింది, ఆయన శోధించాడు, ఆయన పరిశోధిస్తాడు. అందులో పాస్ కాగలిగితే ఇక నీకు సూపర్ విజయం, విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొట్టు గట్టిగా. ఈ రోజు నుండి నేను దేవుని ద్వారా శోధింపబడ్డానన్యా. నువ్వు వేరే వాళ్ళు శోధించకపోతే చాలు. ఈ మాట ఎప్పుడు మీ నోట్లో రావద్దు. అంటారా అనరా? నువ్వు చేసుకున్నంత అప్పులు, నాకు శోధన ఎక్కువైపోయిందన్న, పైసలు ఎక్కువైపోయిన అప్పు. మరి ఎవరు చేసుకోమన్నారు నిన్ను? చెయ్యాలి. అంతేగాని దేవుడి మీద నింద మోపకూడదు. ఆయన శోధించాడు, ఆయన పరిశోధించే దేవుడు. ఇంకో రెఫరెన్స్ ఇస్తా, చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆహా, నన్ను చూడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? అపవాది ఎవరి దగ్గరికి వచ్చాడు? గట్టిగా చెప్పాలి. సృష్టికర్త అయిన దేవుని దగ్గరకు వచ్చాడు. ఏమంటాడు తెలుసా? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెగా. అబ్బా, ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చినోడు నీ దగ్గర రాడా? నేను అంటాను, నా ప్రభు విజయము పొంది కృప కలిగిన దేవుడుగా ఊరేగించబడినట్లుగా ఈ రాత్రి ప్రభుని నమ్ముకున్న నీవు ఊరేగింపబడుదువుగాక. చప్పట్లు కొట్టు గట్టిగా. నువ్వు ఊరేగింపబడుదువుగాక. నీ పిల్లలు, నీ కుటుంబం ఊరేగింపబడుదురుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. శోధన జయించువాడు ధన్యుడు. శోధనలో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. పరిశోధనలో దేవుడు నీకు విజయం ఇచ్చునుగాక. ఆయన పరిశోధించి తెలుసుకునే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ నెల అద్భుతమైన విజయాన్ని నీ కళ్ళు చూచేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. సరే, కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఒక హల్లెలూయా చెప్పండి. శోధన కలిగిందని పాపము చేయకూడదు. విన్నారా? నన్ను చూడండి. శోధన కలిగిందని పాపము చేయకూడదు. ఎబ్రీ 4వ అధ్యాయము 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనముని యొద్దకు చేరుదాము. కొట్టు గట్టిగా. ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదుము గాక. అక్కడ ఏమనుంది తెలుసా? ఆయన పాపము లేని వాడు. అందరు నా వైపు చూడండి. ఆయన పాపము లేనివాడు. మీకు అర్థమైందా ఈ మాట? ఆయన పాపం లేనివాడు కదా. నాకు శోధన వచ్చిందన్న, అందుకనే నేను పాపము చేశానన్న మాట వెరీ. విన్నారా ఈ మాట? నాకు శోధన వచ్చింది, అందుకనే నేను పాపము. నీకు శోధన వచ్చిందా? ధైర్యముతో దేవుని కృపాసనం దగ్గరకు వచ్చేయి. దేవుని సన్నిధానంలో మోకరించు. నా దేవుడు నీ కొరకు యుద్ధము చేయబోతున్నాడంటే చప్పట్లు కొట్టి గట్టిగా. దేవుడు నీ పక్షాన వ్యాజమాడబోతున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. శోధన యోసేపుకి రాలేదా? పాపం మీద విజయాన్ని పొందాడు. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇప్పుడు పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఏదో ఒకటి కళతో చూస్తామా లేదా? చూస్తామా లేదా? ఆమేన్. తప్పదు. చూసినా కూడా దాన్ని ఎలా జయం పొందాలని నువ్వు ప్రభుని అడిగితే దేవుడిని కృపిస్తాడు. ఏం చేయమంటారండి? నా కళ్ళ ముందు కనపడింది కదా, ఏం చేయమంటారు? యోసేపు కళ్ళ ముందు కూడా కనపడింది. అదే కృపాసనం దగ్గర ధైర్యంతో నిలబడ్డాడు కనుకనే అందలం ఎక్కించాడు దేవుడు. అందలం ఎక్కించాడు. అవమానపరచబడిన చోట అందలం, చప్పట్లు కొట్టు. అవమానపరచబడిన చోట అందలం ఎక్కించాడు. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. ఆయన పాపము చేయలేడు. నా ప్రభు పాపము చేయలేడు గనుక తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయిగా మార్చబడలే. స్తోత్రం, హల్లెలూయా. మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉన్నాడని సవాలు విసిరిన వారు ఎవరైనా ఉన్నారంటే నా ప్రభు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఆయన ఒక్కడే పాపము లేనివాడు. ఈ రాత్రి నంబర్ 1, శోధన కలిగిందంటే పాపము, చెప్పాలందరూ, పాపము చెయ్యకూడదు. ఒక హల్లెలూయా చెప్దాం యేసయ్యకి. 2, రెండవ పాయింట్లోకి వెళ్దాం. కీర్తనలు 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేళ తొందరపడుచున్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 2, శోధన కలిగిందంటే కృంగిపోకూడదు. విన్నారా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చేతులు ఎత్తండి. శోధన కలిగిందంటే కృంగిపోకూడదు. శోధన వచ్చింది, కృంగిపోకు. నిన్ను పరిశోధించే దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు. ఆ వాక్యం చూడు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో. నా ప్రాణమా, నీవెలా కృంగి ఉన్నావు? నాలో నీవెలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ నుంచి రాదా ఈ పాట? ఎంతమందికి వస్తుంది? చేతులు ఎత్తొచ్చు కదా, రాకపోయినా ఎత్తండి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఎవరో నీ కొరకు వస్తారు, మీ బంధువు వస్తారు, మీ ఇంట్లో ఎవరు రారు. నా దేవుడు ఒక్కడే నీ కొరకు దిగి వస్తాడు. కొట్టు దిగి వస్తాడు. భూమిని ఆకాశములు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. నేనంత ఎన్ని కష్టములు వచ్చినా ఆయనను స్తుతించే వారిని దేవుడు ఘనపరచబోతున్నాడు. స్తుతి చెప్పండి. స్తుతి 2 రెక్కలు, ఒకటి స్తుతి, ఒకటి స్తోత్రం. ఈ 2 రెక్కలతో కొట్టి పక్షిరాజు వలె కృపను పొందుకొని పైకి ఎగిరే కృప దేవుడు ఈ నెల మీకు అందరికి ఇచ్చునుగాక. సొమ్మసిల్లిన వారిని, అలసిన వారిని విజయంనిచ్చే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తామా? ఇప్పుడు బండ సందులో, పావురమా ఎక్కడున్నావే అంటే నేను బండ సందులో ఉన్నాను అన్నది.
ఏం చేస్తున్నావే బండ సందులు అంటే, బండ సందులో నాకు సేఫ్టీ ఏంటంట అన్నదా చెప్పాలి. బండ సందులో ఉంది, బండ సందులో దానికి వాస్తవానికి సేఫ్టీ. బండ సందుల నుండి అది బయటికి వచ్చింది అనుకో, ఎవడో గిలేరో ఏమంటారు క్యాట్ బాల్ పట్టుకొని కొట్టగానే అది పడి చచ్చిపోతుంది. దాన్ని పట్టుకొని వెళ్ళి యేసు రక్తమేజం కాల్చుకొని తింటారు. అది లోపుతున్నంత కాలం దానికి రెక్కలు కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది, కానీ దానికి ఉన్నంత సేఫ్టీ ఎక్కడ బయట దొరకదు. వినండి మాట, జాగ్రత్త వినండి. మనమందరం ఉన్నామా? యేసయ్య దేహం దున్నబడిందా? దున్నబడిన దేహం నుండి రక్తం వచ్చిందా? దున్నబడిన దేహం ఏదో కాదు, ఆ సందే, ఆ బండ ఎవరో కాదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం కృప వెంబడి కృప దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీకు కాపుదలు అనుగ్రహించబోతున్నాడు. కొట్టు గట్టిగా. ఆ సందులో కృప ఉంది, ఆ సందులో బలం ఉంది, ఆ సందులో శక్తి ఉంది, ఆ బండలో నా దేవుడు నాడు. యేసుక్రీస్తే నీకు బండ, నీ అండ, నీ దండ, సమస్తం ఆయనే. స్తోత్రం, స్తోత్రం. నీ కొరకు ఖర్చబడిన రక్తం, నీ కొరకు దున్నబడిన దేహంలో విమోచన ఉంది. ఆహా, దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకు నీకు సేఫ్టీ. దేవుని సన్నిధానం దాటేవాడు సాతానుగాడు గన్నైనా పడతాడు, బుల్లెట్లైనా వేస్తాడు, ఇంకా ఏమైనా వేస్తాడు నీ మీద. దేవుని సన్నిధానంలో ఉన్నంత వరకు ఆడి నేను ఏం చేయలేడు. ఫుల్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటాను. ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు హై సెక్యూరిటీ జోన్. మా విశ్వాసులు పొద్దున లెగ్గానే స్తోత్రం, 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 మీ పేర్లతో స్తోత్రాలు చెల్లించే ఎంత సెక్యూరిటీ అండి మీకు. ఆమేన్. 20 మంది గన్మ్యాన్లు ఉన్నోళ్ళని ధైర్యంగా రమ్మని చూద్దాం బయటికి. నువ్వు నేను ధైర్యంగా జాయింగ్ అవు, కొట్టండి గట్టిగా, స్తోత్రం. ధైర్యంగా పోవచ్చు. మనకేందండి, ఒక్క రాత్రి ఒక్క దేవదూత 1,00,000 హతం చేశాడంటే స్వయాన దేవుడే దిగి వచ్చి యుద్ధం చేశాడు. నీకు ఇవ్వడా విజయం? ఇవ్వడా? ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. కృంగిపోవద్దు. ఇంకా అయిపోయింది. ఎవరన్నారు అయిపోయిందని? అంటే కొంతమంది రాత్రి కూడా చెప్పాగా, మధ్యరాత్రిలో 3-4 గంటలకు ఫోన్ చేసి, అయ్యా భయంకరమైన గుండె నొప్పి అయ్యా. ఏమైందమ్మా? ఎక్కడమ్మా? ఎక్కడ నొప్పి వస్తుంది? ఇక్కడయ్యా, ఎడం వైపు కుడి వైపుది. ఇక్కడయ్యా, అయ్యా 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 అయిపోయిందయ్యా, ఇంకా అయిపోయిందయ్యా, మొత్తం మూసుకోపోయిందయ్యా అంటుంది. ఆ నిద్రలో లేచి మూసుకోవడం ఏందమ్మా? ఏమైంది? ఏం తిన్నావు రాత్రి అని? ఏం లేదయ్యా, 2 గంటలకి మామిడి పండ్లు తిన్నాను. ఎన్ని తిన్నావమ్మా? 9 మామిడి పండ్లు తిన్నాను. మరి గ్యాస్ ఫామ్ కాకపోతే 12 9 మరి గ్యాస్ ఫామ్. డాక్టర్ల మేమే, ప్రార్థన చేసేటోళ్ళం మేమే, ఈ శోధన మాకెక్కువైపోయింది. 9 తిని మాకు ఫోన్ చేసి రాత్రిలో ఇంకా అయిపోయింది, మూసుకోపోయింది అంటుంది. ఎవరు చెప్పారు నీకు మూసుకోపోయిందని? పోయి టెస్ట్ చేయించుకోపండి. ఏం మూసుకోపోలేదు, అంత బాగుంది. ఏం తిన్నాడు? వాడు కూడా అదే చెప్పాడంట. 9 ఒకటి తినమన్నాడు నేను రాత్రి. గ్యాస్ కాదు తిని మళ్ళా ఇంకో విషయం చెప్పలేదు మీకు. 9 తిని మళ్ళీ సోడా తాగింది, పైపెచ్చు నిమ్మకాయ సోడా. రాత్రి అంతా నాకు సోడా. ఉట్టిగా మీ అంతటికి మీరు కృంగిపోబాకండి, అలసిపోవద్దు. ఏ టైమ్ ఈజ్ దేర్ ఫర్ యూ. నీ కొరకు సరైన సమయంలో పర్ఫెక్ట్ టైమింగ్, పర్ఫెక్ట్ గాడ్. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పర్ఫెక్ట్. అంతే. ఎటువంటి పర్ఫెక్ట్ అంటే నిన్ను పర్ఫెక్షన్లోనికి తీసుకొని వెళ్తాడు. ఆహా, స్తోత్రం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పర్ఫెక్ట్.
యాకోబులో ఏ ఒంకరితనము, ఏ గలిబిలి లేదు. నువ్వెందుకు గలిబిలి అవుతావు? మీరు గలిబిలి కాకుండా మమ్మల్ని గలిబిలి చేస్తారు. ఆ రాత్రిలో ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన అయిపోయింది, నా పని అయిపోయింది, పోయేదాన్ని పోవచ్చుగా అన్న, మళ్ళీ ప్రార్థన చేయి, ట్యాంక్ బండ్లో దుంకుదాం అనుకున్నావు. నువ్వు ప్రార్థన చేసి చెప్పండి, చెప్పేది ఏం లేదు, దుంకడమే. చెప్పేది ప్రార్థన ఏం లేదు, దుంకుడే. వద్దు, ఇటువంటి అన్నీ కృంగిపోకు. ఈరోజు అదే శోధన కలిగినను కృంగిపోకు, నిలబడు, విజయం నీ సొంతమవును గాక. కొట్టు గట్టిగా. అందుకనే సామెతలో 24వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఇలా ఉంది, చదవండి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదువు. చెప్పరా? ఆమె చెప్పరా? వద్దు, చెప్పకండి. శ్రమ దినమున నువ్వు కృంగిపోతే, అసలుగా మాట మనకు సంబంధించింది కాదు, కానీ మీకు చెప్పాలి అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? ఒకవేళ నువ్వు కృంగిపోయినావు అనుకో, ఇక మీద అదే నాకైనా నీకైనా వేస్ట్. మేము చేతవాని కాలం, చేత చెప్పాలి, నాకు వస్తలే. మేము చేతవాళ్ళం, చేత కానీ చేతబడి చేసేవాళ్ళం కాదు. అదే చేత కాని వాళ్ళము కాదు. మమ్మల్ని బలపరుస్తున్న దేవుని యందు బలమును కొట్టు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేస్తాను. I can do all things in Christ which strengthen me in the name of Jesus. Hallelujah. స్తోత్రం. వాడికి చేత కాదు, ఆయన నమ్ముకున్న మాకు చేతనైతుంది. ఈ పనుల గురించి చెప్తలే నేను, ఇంట్లో చేతనైతలేదన్నా. ఎన్ని పూట్లు తిన్నావమ్మా అంటే 5 పూట్లు తిన్నాను. పడుకోవడం కూడా మామూలు కాదు. ఆ పక్కనున్న వాళ్ళు పడుకొని కనుక శ్రమ దినము కృంగిపోకు. నువ్వు చేతవాడివి కాదు, నా దేవుడు ఉన్నంత కాలం నేను కృపగలిగిన వాణ్ణి. ఓకే, విలియం కేరీ ఎంతమందికి తెలుసు? 16 లాంగ్వేజెస్, 27 లాంగ్వేజెస్ వరకు బైబిల్స్ తర్జుమా చేశాడు. అతని కుటుంబంలో ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా? ఇక్కడ రాసుకొని వచ్చాను. అతని భార్య కూడా అతన్ని విడిచిపెట్టింది. విలియం కేరీ భార్య, కుమారుడు మరణించాడు, ఆర్థిక కష్టాలు. బైబిల్స్ ప్రింటింగ్ చేస్తుంటే ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోయింది. చాలామంది తెలుసు కదా హిస్టరీ. అది కాలిపోయినా ఎక్కడ కూడా తగ్గలేదండి. నా దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఉన్నాడు. ప్రపంచమంతా ఈరోజు బైబిల్స్. కొట్టు చాపట్లు గట్టు, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. శోధనలు, నష్టాలు, కృంగుదల, అదిగో విలియం కేరీ ఇబ్బందులు మధ్యలో ఈ వాక్యమును ప్రింట్ చేయడానికి దేవుడు కృప చూపున్నాడు. స్తోత్రం చెప్తారు యేసయ్యకి. కనుక ఎవ్వరు కృంగిపోవద్దు, ఎవ్వరు కన్నీరు కార్చు. మీ మెడ మీద పూదండను దేవుడు వేయబోతున్నాడు. స్తోత్రం. స్తుతి మాలిక అని పెట్టామా? ఎంతమందికి తెలుసు? మన పుస్తకం పేరు స్తుతి. ఆ స్తుతులు చెల్లించంతే. నేను విజయోత్సవంతో నా దేవుడు ఊరేగించును గాక, ఊరేగించును గాక, ఊరేగించును గాక. ఇంకొక రెఫరెన్స్ ఇస్తాను 2వ పాయింట్లోనే. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 5వ వచనం. అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకలతో నీళ్లు గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.
చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జల్లందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. ఆగు, చాలు. దీంట్లో చాలా సంఖ్యలు ఉన్నాయి. ఆ బ్యాచ్ అంతా కూడా పోయింది. చివరికి మిగిలింది ఎంతమంది? ఈ 300 కృంగిన వారా కృంగని వారా? కృంగిన వారా కృంగని వారా? కృంగిన వారు కాదు, కృంగని వారు ఆ 300 మంది. ఆ బ్యాచ్లో మనం అందరం ఉన్నాం. స్తోత్ర, చప్పట్లు కొడుతూ దేవునికి. నువ్వు కృంగిపోక, మళ్ళా చదువుతాను చూడండి, 7:5. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. ఆ తర్వాత చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, నువ్వు చేతగాని వాడివి కాదు, నన్ను బలపరచు వానియందు నేను సమస్తం ఈ రాత్రి చేయబోతున్నానని విశ్వాసముతో నిలబడు. చప్పట్లు కొడుతూ గట్టిగా. మళ్ళా చెప్తాను, ఇంకా ఎంత కాలము అని ప్రశ్నించుకోకు. ఈ రాత్రి ప్రశ్నకు నీకు దేవుడు జవాబిస్తున్నాడు. త్వరలో నీకు గొప్ప విజయమును నా దేవుడు ఇచ్చును గాక. 3వ విషయాన్ని కూడా చెప్తాను. ఓకే, 2 విషయాలు చెప్పాను. 1, శోధన కలిగిందని పాపము. 2, శోధన కలిగిందని కృంగిపోకూడదు. 3 ఆదికాండం 50వ అధ్యాయము 20. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నన్ను చూడండి, ఒక హల్లెలూయా చెప్పండి. ఎవరంటారు ఈ మాట? గట్టిగా చెప్పాలి. యోసేపు అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తా. శోధన కలిగినప్పుడు, ఈరోజు మన టైం ఉందా? ఇక్కడ ఉందా? శోధన కలిగినప్పుడు నేను ఓడిపోయానని నువ్వు అనకూడదు. అంటారా? అన్నమన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి. అంటారా? అనము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఓడిపోలే. శోధన వచ్చినప్పుడే జయంను పొంది దేవుని కొరకు సాక్షిగా బీ స్ట్రాంగ్. కొట్టి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. చక్కటి మాట. ఏమంటున్నాడైనా? మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు అది దేవుడు మేలుకే ఉద్దేశించెను. స్తోత్రం చెప్పండి. యోసేపు ఒక కీడు వెనకాల ఒక మేలు దాచపెట్టబడి ఉంది. మళ్ళా చెప్తాను, నీకు విరోధంగా ఎవడు లేచినా సంథింగ్ స్పెషల్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ అ లైఫ్. మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కీడు చేశారా? మన కంటికి కీడే కదా. ఆ కీడు ఏమైంది? ఇప్పుడు ఆ యోసేపు ఉన్నందుకే తినడానికి తిండి, ఫైనాన్స్, స్తోత్రం చెప్పండి, అన్నీ దేవుడిచ్చాడు. మీలో ఎవ్వరు ప్రశ్నించుకోబాకండి, నాకెందుకు వాళ్ళు కీడు చేసినారు. కీడు జరిగిందంటే దాని వెనకాల ఒక మేలు నీ కొరకు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ యోసేపు ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ యోసేపు ఎదురుగా సాగిలపడ్డారు. హల్లెలూయా చెప్తాం. యేసేకి ఏదో ఒక నీ జీవితంలో జరిగింది, ఏదో కార్యం నీ పిల్లల జీవితంలో జరిగిందంటే ఏదో ఒక మేలు దేవుడు చేస్తున్నాడు.
విశ్వసించిన వారంతా బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్పండి. 3 విషయాలు చెప్పాను. శోధనలో పడిన మన పాపము. 2 శోధన వచ్చిందని కృంగి పోకూడదు. 3 శోధన కలిగినదని ఓడిపోయినానని నువ్వు అనుకోకూడదు. శోధన కలిగింది, అది శోధన కాదు, అది పరిశోధన. ఆ టెస్ట్లో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. యోసేపు అన్ని టెస్ట్లో పాస్ అయినాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. అన్ని టెస్ట్లో జైల్లో పాస్ అయినాడు, పోతిఫెర్ ఇంట్లో పాస్ అయినాడు, ఎక్కడ నిలబడినా పాస్ అయినాడు. చివరికి సన్నపు నార వస్త్రములు ధరించుకొని ఫరో యొక్క మరో రథము మీద ఊరేగింపబడే కృప దేవుడు ఇచ్చినట్లుగా ఈ రాత్రి దేవుడు మీకు అట్టి కృపను ఇచ్చునుగాక, అట్టి శక్తిని దేవుడు ఇచ్చునుగాక, అట్టి బలమును దేవుడు ఇచ్చునుగాక, అట్టి కృప దేవుడు ఇచ్చునుగాక. హల్లెలూయా. అయిపోయిందా? 3 విషయాలు అయిపోయిందా? ఇప్పుడు రండి. వర్తమానం కాలే, ఇంకా వదిలిపెడతారా? పప్పనం ఉందా? ఉంది, కింద ఉంది. స్తోత్రం. ఇప్పుడు రండి. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వాక్యం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. అబ్బా, ఆమేన్ చెప్పండి గట్టిగా 3 సార్లు. ఆమేన్, 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 ఆమేన్. అక్కడ ఏముంది? శోధింపబడినీయడు, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడి తప్పించుకొని మార్గమును కూడా కలుగచేసే దేవుడు. దాని అర్థం అంతా ఏంటిదంటే ఆయన పరిశోధకుడు. స్తోత్రం చెప్పండి. పరిశోధించి తెలుసుకొని ఉన్నాం. నా దేవుడికి తెలుసు, ముందే చెప్పాను ప్రారంభంలోనే, నీకెంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, దానికి మించి ఇవ్వడు. మీ డాడీకి తెలుసు నువ్వెంత మోయగలుగుతావో, ఎంత భారాన్ని మోయగలుగుతావో. కొడుకు గురించి తండ్రికి తెలుసు, కుమార్తె గురించి తండ్రికి తెలుసు, మనందరి గురించి మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము తెలుసు. చప్పట్లు కొడుతూ సమస్తము తెలుసు. సమస్తం ఎరిగిన దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యకి హల్లెలూయా. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మళ్ళా చదవండి ఒకసారి ఆ మాట. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. చాలు, ఒకసారి మాట చెప్తాను వినండి. ఆయన ఎవరు? అందరు చెప్పాలి. నమ్మదగిన దేవుడు, సహాయకుడు. ఈ రాత్రి ఏ మనుషుల మీద నమ్మకం పెట్టుకోకు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని వైపే నీ కనులు చూడాలి. యజమానుని చేతుల వైపు దాసుని కనులు చూచినట్లుగా, దాసురాలు కనులు చూచినట్లుగా నీవు దాసుడివి కాదు, నువ్వు దాసురాలు కాదు, నీవు స్వతంత్రుడవు, ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవి. ఈ రాత్రి ఆయన చేతుల వైపు నీ కనులు చూచును గాక. ఏ మనుషుల మీద ఆధారపడకి నెల దేవుని వైపు నువ్వు ఆధారపడదువు గాక. 2వ రెఫరెన్స్ ఇస్తాను రండి. 2వ కొరింథీ 4వ అధ్యాయము. కొద్దిగా ముగించాలనికే ప్రయత్నం చేస్తున్నాను కనుక 2వ కొరింథీ 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. అబ్బా, ఏ మాటలండి ఇవి! విన్నరా? ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము. ఎందుకు కాము? నువ్వు ఇరికింపబడకుండా నీకు సహాయకుడు దేవుడు ఉన్నాడు. రాత్రి
ఒక్కసారి అలాగ ఆగండి. మనుషుడు ఇరికిస్తాడు నిన్ను, మనుషుడు ఇరికిస్తాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను ఇరికించాడు. ఇరికించిన చోట్ల నుండి నీకు విడుదల ఇవ్వడానికి శక్తి కలిగిన దేవుడు. ఈ మాట ఎప్పుడో ఈనుంటాంగా, అన్న నన్ను కావల్సుకొని, నోరు తెరవాలి, నన్ను కావల్సుకొని ఇరికిస్తారు. సూరిటీ పెట్ట కరెక్ట్ అని నేను చెప్పేది. స్తోత్రం, హల్లెలూయా. ఓ పెద్ద చిట్ ఫండ్ కంపెనీ అని నాకు ఫోన్ చేశాడు. ఫాదర్ గారు జస్ట్ ఒక 6 నెలల పరిచయమే, ఎక్కడో కనపడ్డాడు, చిట్టేయమన్నాడు. సార్ ఆ తర్వాత సంగతి, ఫాదర్ గారు నేను ఒక 50 లక్షలు ఎత్తుకుంటున్నాను, మీరు సంతకం పెట్టాలి ఫాదర్ గారు, నీది చెల్లుతుంది ఫాదర్ గారు అన్నాడు. ఆహా, నాకు కాదని చెప్పలేకపోయినా నేనేమన్నానంటే, మా సంతకాలు యాక్సెప్ట్ చేయరండి, మాకు ఏం లేవు అన్నా. మరి ఎవరు ఉన్నారు అన్నాడు. సెక్రటరీ ఉన్నారా అని అడిగాడు. అనగానే చెప్దాం అనుకున్నా, మళ్ళీ అది కూడా అబద్ధాలు అయితే. జేమ్స్ అయ్యనే ఒక ఆయన ఉన్నాడు నాకు సెక్రటరీ అని చెప్దాం అనుకున్నా. ఆల్రెడీ ₹1,00,00,000 ఉంది ఆయన మీద. ఆడొచ్చి కూర్చుంటాడు అక్కడ బండల షాపులన్నీ. నేను అన్నాను, మేము చేయొద్దండి, మేము పెట్టకూడదు. మరి మీ చర్చిలో ఎవరైనా ఉంటే చూడండి. మా చర్చిలో నన్ను అడుగుతున్నారు రా నాయన షూరిటీ కొరకు, మళ్ళీ నువ్వు ఒకటి తగిలినవు నాకు. మనుషులు ఇరికిస్తారు, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నేను ఇరికించాడు. ఇరికిన స్థలంలో నుండి నీకు విడుదలనిస్తాడు. కొట్టు గట్టిగా, హల్లెలూయా. మనుషుల్ని నిరికిస్తారు, మనుషులు నిన్ను ఇబ్బంది పెడతారు, మనుషులు నిన్ను గాయపరుస్తారు, మనుషులు నిన్ను ఏలన చేస్తారు, మనుషులు నీ గుండె మీద తంతారు, కానీ నా దేవుడు తనడు, నీకు విజయాన్ని ఇస్తాడు నా దేవుడు. స్తోత్రం. మనుషుని నైజం వేరు, కానీ నా దేవుని ప్రేమ వేరు. మనుషుడు యూజ్ అండ్ త్రో వాడుకొని పాడేస్తాడు, పాడేసిన దానిని తులిపి వాడుకోగలిగిన దేవుడే నా యొక్క దేవుడు. మనుషులు నిన్ను వాడుకుంటారేమో, కానీ నా దేవుడు నిన్ను ఉపయోగపరుచుకుంటాడు. ఎలా ఉపయోగపరుచుకుంటాడు తెలుసా? ఒక అద్భుతమైన పాత్రగా. ఎవరో ఎక్కడో నాకు నేనైతే ఎప్పుడు అతిశయపడుతూ దేవుని ప్రభుని స్తుతిస్తా. దేవా, ఈ పనికి మాల్లో ఉన్న ప్రభువా, ఈ అల్లరి చేసిన నా తండ్రి, ఆ పోలీసోని కొట్టిన నా ప్రభా, సేవలు వాడుకుంటున్నావు. ఎన్ని చేశానండి. సిఐ గారు 2 రోజులు ఎతికాడు నా కొరకు. టాటా సుమో బండి ఉండే, తిరగని ఏరియా. నేను పోయి సనత్ నగర్లో దాక్కుంటే ఎవడిచ్చాడు ఇన్ఫర్మేషన్, కానీ సనత్ నగర్ కూడా వచ్చింది బండి. దేవుని మహాకృపను బట్టి మీరు నన్ను ఏం అడగొద్దు, కానీ ఏమి చెప్పను, అన్ని గొరిగించేశాను. ఇవి లేవు. మళ్ళా నెల తర్వాత వచ్చిన అన్ని పెంచుకోండి బయటికి. ఆడికి గుర్తుపట్టడం కూడా శాతగాలే పోలీసోడికి. అంత అల్లరి చేసినోడిని నా దేవుడు ఉన్నాడు, విడిపించాడు. ప్రభు కొరకు వాడుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును కాక. రైట్, ఇక ముగించాలా వద్దా? ఇంకా చెప్తాను ఉంటావా? ఇప్పుడు ఇస్తా రెఫరెన్స్. దేవుడు నిన్ను ఎందుకు, నోరు తెరవాలి, ఎందుకు, శోధన కాదు, శోధన అయిపోయింది, ఎందుకు నిన్ను పరిశోధిస్తున్నాడు. కీర్తనలు 139 ముగించబోతున్నా. కీర్తనలు 139వ కీర్తన 23వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. మంచి హల్లెలూయా 3 సార్లు గట్టిగా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము.
నన్ను చూడండి, ఎవరు తెలుసుకోవాలి నీ హృదయాన్ని? ఎంతమంది దేవుని వైపు చూస్తున్నారు ఈ రాత్రి? ఎవరు తెలుసుకుంటే నీకు క్షేమం అండి? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును. నన్ను ఎవ్వరు తెలుసుకోలేకపోతే, నిన్ను ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడు తెలుసుకుంటే చాలు. నేను ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నీ కష్టాలు దేవుడికి తెలిస్తే చాలు, నీ ఇబ్బందులు దేవుడికి తెలిస్తే చాలు, నీ శ్రమలు దేవుడికి తెలిస్తే చాలు. యవనస్తుడా, యవన చెల్లి, అమ్మ, నాన్న, అక్క, నిన్ను తెలుసుకునేవాడి భూమి మీద ఒకే ఒక్కడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఎవరంటున్నారు ఆ మాట? కీర్తనలు అంటే ఎవరు? దావీదు. నన్ను పరిశోధించిన హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోనుము. ఈ రాత్రి దేవుడు మీ ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు, నీకు సహాయకుడిగా ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా! గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. రైట్, 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువ సమయాన్ని తీసుకోండి. అబ్రహాం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? నా చేతులు ఎత్తండి. అబ్రాహాము, పితరుడైన అబ్రాహాం ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాన్న వెనకాల ఉన్న వాళ్ళు చేయి లేదా? కొంచెం చేతులతో ఒక హల్లెలూయా చెప్పండి. అది భలే చెప్పారు. బోర్బండ అబ్రాహాం కాదు నాన్న. హల్లెలూయా! అబ్రాహామును కదా శోధించాడా, పరిశోధించాడా? ముగించబోతున్నా. శోధించాడా, పరిశోధించాడా? అందరు చెప్పాలి. శోధించలేదు, పరిశోధించాడు. పరిశోధనలో అబ్రహాము జయము పొందాడు. ఎప్పుడు పొందాడు? అబ్రహాముకు చెప్పాడు దేవుడు, నీ కుమారుని నువ్వు బలి అర్పించాలి. బలి అర్పించాలని చెప్పినప్పుడు లోబడ్డాడా లేదా? లోబడ్డాడు. లోబడిన వాడు ఏం చేస్తున్నాడు? కుమారుని పట్టుకున్నాడు, కావలసిన ఎన్ని పట్టుకున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏమంటాడు తెలుసా? మేము మరలా, అందరు చెప్పాలి, మేము మరలా తిరిగి. ఆహా, సెల్యూట్ అబ్రహాం, సెల్యూట్, సెల్యూట్. నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆత్మీయ పోరాటంలో ఎంత విశ్వాసమును నువ్వు సంపాదించావు. ప్రైజ్ ది లార్డ్. మేము విశ్వాసులమని కాలర్ ఎగిరేయడం కాదు. స్తోత్రం. మీరందరూ గొప్పవాళ్ళే. అబ్రాహాము కంటే ఈ రాత్రి గొప్ప విశ్వాస జీవితాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకే చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ ఆమేన్. కొన్ని విషయాలు ఆదికాండం 22వ అధ్యాయం 1 నుండి కొన్ని ఆ సంగతులు జరిగిన తరువాత, ఓకే 22:14 నుండి 18 చదువునాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. 1 నుండి ఒకసారి చదువుకుంటారా? ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఉండు, అట్లనే అదే కంటిన్యూ చేస్తా ఉండు. ఇప్పుడు చెప్పండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా, ఆయన అబ్రహామా నీ అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడకు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. నిన్ను రమ్మన్నాడే కానీ నిన్ను పంపిస్తానని చెప్పాడా? నోరు తెరవాలి. నిన్ను రమ్మన్నాడు అంతే.
నేను పంపిస్తానని చెప్పలే, కానీ మనోడు విశ్వాసం అట్లుండదు మనకి. మేము మీ ఇంటికి వస్తాం, మేము మీ ఇంటికి వస్తే మీరు మాకేమిస్తారు? నీకేమీ కావాలి? బువ్వా కావాలా? అంతా డిమాండే. నేను ఇది ఇస్తే నువ్వు నాకేమిస్తావు? నీకు మజా ఇస్తే నువ్వు థమ్స్ అప్ ఇస్తావా? నో రమ్మన్నాడు అంతే. కానీ మనోడు మాత్రం ఆహా వా. జగమొండి షారాయికి విశ్వాసం లేదు, తర్వాత వచ్చిందిలే విశ్వాసం, కానీ అయ్యకి మాత్రం గొప్ప విశ్వాసం అండి. ఎండవేళలో మామిరి దగ్గర కూర్చున్నప్పుడు ముగ్గురు వచ్చినప్పుడు సాగిల పడినప్పుడే ఓ దేవుని మీద గొప్ప విశ్వాసం పొందుకున్న దేవుడి రాత్రిను ఆరాధిస్తున్న దేవుడు వితౌట్ ఎనీ డిమాండ్. ఆయన నిన్ను ఏం అడగడండి, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈ రాత్రి సకల ఐశ్వర్యములతో కొట్టు, సకల ఐశ్వర్యములతో మేము మళ్ళా వెళ్ళి వస్తామన్నాడు. తీసుకెళ్ళాడు, పెట్టాడు, కత్తి లేపినప్పుడు అదిగో 12 చదువు నాన్న, 11 నుంచి చదువు. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని నేనేమీ చేయకుము. ఆ చిన్నవాడి మీద నువ్వు చెయ్యి వేయడానికి వీళ్ళు. అదే అండి నా దేవుని ప్రేమ. ఈరోజు తగ్గించుకొని ఉన్న నీవు చిన్నవాడివి, చిన్నదానివిగా బ్రతుకుతే నీ మీద చెయ్యి వేయకుండా కాపాడగలిగే దేవుడు, శక్తి కలిగిన దేవుడు. కొట్టు. ఏ దుష్టుడు నీకు విరోధంగా మాట్లాడలేడు. కొట్టు, గట్టిగా కొట్టు. ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయడానికి వీలు లేదు. ఒక చిన్నవానిగా మనం బ్రతుకుదుముగాక. అది మాత్రమేనా? చదువునా? అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక. నీకున్న ఒక్కడిని వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి. ఈ రాత్రి ఎంతమంది వెనుకకు మేము అడిగేయమయ్యా, మేము రెడీ, మా దేవుడి మీద మేము విశ్వాసం, చేతులు ఎత్తి చిన్న కళ్ళు మూసుకొని, చిన్న కళ్ళు కాదు మీకున్న పెద్ద కళ్ళు మూసుకొని, 2 కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి చూద్దాం. నోరు తెరు. వెనుక తీయను, నాగటి మీద నా చేయి ఉంచాను. ప్రార్థన చేయి. నాగటి మీద నా చేయి ఉంచాను, నేను వెనుక తిరిగి చూడను. ప్రార్థన చేసుకో. దేవా నీకు స్తోత్రము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, వెనుక తీయవు గనుక. ఆ తర్వాత నీవు దేవునికి భయపడు వాడువని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. చప్పట్లు కొడదాం గట్టిగా కొట్టు. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నిన్ను పరిశోధిస్తా ఉన్నాడు. దేవుని కొరకు భయపడు, దేవుని కృప నీకు తోడుగా ఉండును కాక. ఇంకో మాట కూడా చెప్పేస్తాను. యోబుని పరిశోధించాడా? చెప్పాలందరూ. పరిశోధించాడా లేదా? పరిశోధించి తెలుసుకున్నాడు యోబు ఎవరు. ఇప్పుడు చెప్తాను, టూకీగా చెప్తా. ఇవన్నీ రెఫరెన్స్ చేయాలంటే అయిపోతుంది, సమయం అవుతుంది, దగ్గరకు వచ్చింది. 2 అంతల ఆశీర్వాదాన్ని యోబుకు దేవుడు అనుగ్రహించాడు. ఇచ్చాడా లేదా? నోరు తెరవాలండి, స్వరం ఎత్తాలి. 2 అంతల ఆశీర్వాదం. భార్య తృణీకరించింది, బంధువులు లేరు, అందరూ వదిలిపెట్టేశారు. ఎప్పుడొచ్చారు ఈ బ్యాచ్ అంతా? ఎప్పుడొచ్చారు? అయ్యో బైబిల్లో ఉంటుంది, నేను చదివిన ఒకసారి చూడండి అన్నమాట. 42 యోబు 42 అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి
దయచేసెను. ఓకే, బానే ఉంది. 11 చదువు. అప్పుడు అతని సహోదరులందరూ అబ్బా. అతని అక్క చెల్లెండ్రందరూ ఆ. అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి ఆ. అతనితో కూడా ఆ. అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని అబ్బో. యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఆ. ఎంతలేసి దుఃఖములు పొందితివని ఉత్తుతి అతని కొరకు ఉత్తుతి దుంకము. చదువు. దుఃఖించుచు ఆ. అతను నోదార్చిరి. ఆ. ఇదియుగాక ఆ. ఒక్కొక్కడు ఒక వరహాను ఆ. ఒక్కొక్కడు బంగారు ఉంగరమును ఆ, అతనికి చాలు. తెచ్చి ఇచ్చెను. అప్పులు కష్టాలు ఉన్నప్పుడు ఎవడు బంగారం ఇయ్యడు, ఉంగరం ఇవ్వడు. నేను ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించింది అంటే, అప్పులు ఉన్నప్పుడు ఎవడు బంగారం ఇవ్వడు, ఉంగరం ఇవ్వడు. మన ఉంగరాలు ఎత్తుకెళ్తారు, మన ఇంటికి వచ్చి లాకర్ ఓపెన్ చేసుకొని యేసు రక్తం ఏం చేయం. ఇప్పుడు బాగా వచ్చింది లిప్పి, బాగా ఉంది కాబట్టి ఉంగరం. ఒక ఉంగరం ఇచ్చి సూపర్ కొడుక ఉన్నది ఉన్నట్టు చెప్పారు రాజా. ఒకటిచ్చి 2 తీసుకుంటారట. హల్లెలూయా. మరి ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడప్పుడో పరిచయం ఉన్న బ్యాచ్ వచ్చిందంట. నేనంటాను, నా దేవుడు గొప్పోడు. ఉన్నా వస్తాడు, లేకపోయినా వస్తాడు, అన్ని వేళలో ఉంటాడు. కొట్టు చప్పట్లు, కొట్టు గట్టిగా. నీ శ్రమలలో ఉంటాడు, నీ శోధనలో ఉంటాడు, నీ ఇబ్బందులో ఉంటాడు, నీ కన్నీళ్ళలో ఉంటాడు, నీ వేదనలో ఉంటాడు. అంత గొప్ప దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. అందరు చెప్పండి, 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు తెలుసా? బైబిల్లో ఉంటుంది, ప్రారంభంలో అన్ని 7,000 7,000 7,000 7,000 7,000 ఉంటాయి. 7,000 నుండి ఏం చేసినాడంటే మొత్తం 0 చేసి ఏం చేసినాడు? 7,000 నుండి 7,000 ప్లస్ చేయలే. 7,000 నుండి 7,000 ప్లస్ చేస్తే బైబిల్ పట్టుకొని సాక్ష్యం చెప్తాడు. ఆ 7,000 నేను సంపాదించిందే, ఒక 7,000 మాత్రమే ఇచ్చాడు ఆయన. అట్లా కాదు నాన్న, నేను 0కి తీసుకెళ్తా. స్తోత్రం. మన లైఫ్ కూడా కొన్నిసారి 0, నువ్వు 0కి వచ్చినప్పుడే నా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరానికి దేవుడు ఎక్కిస్తాడు. 0 నుండి హీరో. హల్లెలూయా. 7,000 ఇచ్చిన దేవుడు మొత్తం మైనస్ చేశాడు. బైబిల్ ఉంది కదా, ఉన్నది కదా, ఒకసారి చదవండి. 7,000 ఉన్నది ఉంటుంది, 14,000. ఒకళ్ళు 14,000 చదవండి, ఒకళ్ళు 7,000 చదవండి. ఉండు, నన్ను కన్ఫ్యూజ్ చేయదు. ఫస్ట్ నాకు రెఫరెన్స్ చెప్పి అప్పుడు 12 అది చదువునానా. యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను. 14 నువ్వు చదువు. 7,000 ఉన్నది కదా, ఒక మైక్ తీసుకొని చదువు. ఇప్పుడు నువ్వు చదువు. అతనికి 7,000 గొర్రెలను, అతనికి 14,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 6,000 ఒంటెలను. మళ్ళా స్టార్టింగ్ నుంచి లైన్లోకి వద్దాం అందరం. లైన్లోకి వద్దాం. హల్లెలూయా. 0 చేసిన దేవుడు. నాన్న ఇప్పుడు చదువురా. అతనికి 7,000 గొర్రెలను. 7,000 ఉండే ఫస్ట్. ఇప్పుడు నువ్వు అతనికి 14,000 గొర్రెలను. భలే చదువుతున్నారు అక్క చెల్లెలు. చదువునానా. 3,000 ఒంటెలను, 6,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 1000 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను, 1000 ఆడుగాడిదలను కలిగెను. అబ్బా, కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. వాట్ ఎ గ్రేట్ మైటీ గాడ్, వాట్ ఎ పవర్ఫుల్ గాడ్. ఈ రాత్రి సమృద్ధి దేవుడిని కనుగరించబోతున్నాడు. గొప్ప దేవుడును ఆరాధిస్తున్న దేవుడు, పరిశోధించే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఇస్తాడు నీకంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సీతాఫల మండిలో ఉన్న చిన్న గుడిసెను తీసి ఒక అన్న చెప్తున్నాడు ఇంటికి వెళ్తే, ఒకప్పుడు అన్న నా కూతుర్లను ద్వేషించారు, నీ కూతుర్ల ఇద్దరిని వ్యభిచారానికి పంపించి నువ్వు సంపాదించుకొని తినరా అన్నారంట. ఏంటేంటి? కూతుర్లు పెద్ద పిల్లలు కాదు, అప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లల్ని పట్టుకొని వ్యభిచారానికి పంపించి నువ్వు అడుక్కొని తినంటే, ప్రార్థన చేసుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక కంపెనీ ఇస్తే, కరెంట్ బాక్సులు రిపేర్ చేసే కంపెనీ ఇస్తే, ఆ కంపెనీలో దేవుడి మీద విశ్వాసం ఉంచి భార్య భర్తలు 2 పిల్లల్ని అద్భుతంగా పెంచితే, ఒక పిల్ల బెంగళూరులో జాబ్ చేస్తుంది, ఒక పిల్ల హైదరాబాద్లో ఉంది.
3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. స్తోత్రం. సాక్ష్యం పబ్లిక్లో చెప్పాడు. ఇది నా దేవుని ప్రేమ. కూర్చున్న స్థలంలోనే ఎంతోమంది హృదయాలు గాయాలతో ఉన్నాయి, కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఏ నోరు నీకు విరోధంగా లేచిందో, ఏ నోరు నిన్ను గాయపరిచిందో, ఏ నోరు నిన్ను తృణీకరించు, పరిశోధించే దేవుడి రాత్రి నీ హృదయమును కడుగుతుండగా సమస్త మెరిగిన దేవుడు, సమస్త కార్యములు జరిగించడానికి శక్తి కలిగిన దేవుడు. కొన్నిసార్లు తినలేని పరిస్థితులు, కష్టాలు కూడా మిమ్మల్ని రావచ్చు. ఈ జూన్ మాసం దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తి చప్పట్లు కొడుతూ దేవుడు ధైర్యం వహించి స్తోత్రం. ఇదే హైదరాబాద్ ట్విన్ సిటీస్లో కనీసం తినడానికి కూడా అన్నము లేని అమ్మ నాన్నను దేవుడు ప్రేమించి ఈరోజు దేవుని ఇంట్లోకి వచ్చి ఎంతమంది, రోజుకి మన అన్ని సంఘాలు కూడా చూసుకున్నా ఎంతమంది పోతుంటే ఆహా ఏ స్థితిలో పెట్టావయ్యా వాళ్ళని, ఏ స్థితిలో పెట్టా. ఆమెన్. చాలామంది వస్తూ ఉంటారు. ఆనందన్న నేను ఎప్పుడు ఏం చెప్తా తెలుసా, అన్నం పెట్టి పంపించే ఉండొద్దు. ఇక్కడ ఎలా వచ్చారు మన విశ్వాసులు అయితే ఇలా అనుకొని పెట్టుకుంటా. ఎవరో ఎవరిని హత్య చేసు, ఆ మధ్యలో జాన్పాల్ వచ్చాడా పాస్టర్ చేసిన వచ్చిన రోజే పాస్టర్ చేసామా, చేయలే కదా, చేద్దాం అనుకున్నా. మంచోడు, తప్పేం చేయలే. పాపం నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పుంటే అయిపోయేది. ఎవడికో షూరిటీ పెట్టాడు, కంప్యూటర్ సంబంధించిన షూరిటీ పెట్టాడు. ₹1,00,00,000, 2 కోట్లు. దాంట్లో పాపం మనోడు షూరిటీ పెట్టి బ్యాంక్ అకౌంట్ పెట్టినందుకు పోలీసు వాళ్ళు ఏమనలే, వచ్చారు సైలెంట్గా. ఆయన బయటికి పిలిచినారు. ఈయన ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లు చేస్తుంటే ఆ ఫోన్ నంబరు ట్రాప్ చేశారు. చర్చ్ దగ్గర ఉన్నారని పోలీసు వాళ్ళు మంచిగా చేసుకొని నీట్గా తీసుకొని పోయినారు. నాకు తెలీదు, మన పిల్లలు చెప్పారు, డాడీ పలానా జాన్ పాల్ని తీసుకొని పోయినా. తెల్లవారి పోలీసు వాళ్ళు ఆయనతోటే నాకు ఫోన్ చేయించారు. సార్ జాయ్ పాస్టర్ గారు అంటే అవునండి. ఫోన్ చేసి అంటాడు, అయ్యా నన్ను క్షమించు అంటే, సరే ఏమైంది ఇంతకు చెప్పరా నాయన బాబు అంటే పోలీసు వాళ్ళు చెప్పారు, ఏం లేదండి చిన్న క్రైమ్ స్కామ్లో పాపం ఈయన సిగ్నేచర్ పెట్టారు, జైల్లో ఉన్నాడు. మనం అందరినీ ప్రేమించాలి చెప్పరా? దేవుడు నేను ఎలా తప్పించాలో దేవుడు నేను తప్పిస్తాడు. హల్లెలూయా. నాకేమనిపించింది తెలుసా, అందరినీ ప్రేమించేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన గురించి చెప్తే లేస్తాడే మన భయం నాకు. కూర్చో. 16 సంవత్సరాల ముందు వచ్చాడు కొట్టుకొని, సునామీ తుఫాన్లో కొట్టుకొని వచ్చాడు. స్తోత్రం. చీఫ్ ఫాస్టర్ అయిపోయారు ఇప్పుడు ఆయన. కొన్నిసార్లు నాకు కూడా స్తోత్రం చెప్పాడు, నేనే చెప్తున్నా స్తోత్రం. రూమ్లో పోయి నవ్వుకుంటా నేను, ఈ టోటోలు కూడా ఇచ్చినావు దేవుని మాకు స్తోత్రం. వాచ్ లేకుండా ఉంటాడు, వాచ్ ఏది బ్యాగ్లో పెట్టావా? ఊడ్చేటప్పుడు కూడా వాచే. మనం అప్పుడేమో గుర్తాడేమో, ఇంకెంతసేపు ఊడవాలి. చాలా సంతోషం పెద్ద ఆయన చూస్తే. హల్లెలూయా. పరిశోధించాడు దేవుడు. ఈ రాత్రి మిమ్మల్ని కూడా పరిశోధిస్తాను. బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొట్టు గట్టిగా. నీ హృదయ వేదనలన్నీ కొట్టు గట్టిగా. నీ హృదయ బాధలన్నీ కొట్టివేసి నీ కుటుంబానికి ఒక విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ పిల్లలకు ఒక విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. నీ సంతతికి ఒక విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. విజయం కలుగునుగాక. హల్లెలూయా. చివరి మాట, శోధింపబడిన మీదట
సువర్ణంగా నిన్ను మార్చి గొప్ప దేవుడు నిన్ను ఊరేగించును గాక. చప్పట్లు కొట్టు గట్టిగా. ఇను కొలిమిల్లో కాల్చబడినప్పుడే సువర్ణంగా మార్చబడుతుంది. ఈ రాత్రి ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా ఎన్ని విషయాలు చెప్పా? ఫస్ట్ నుంచి వద్దాం ఒకసారి. ఇంట్రడక్షన్ ఇచ్చి 3 విషయాలు చెప్పా. ఏంటి? శోధన కలిగిందని పాపము, రైట్. 2, శోధన కలిగిందని కృంగిపోకూడదు. 3, శోధన కలిగిందని ఓడిపోయినామని అనుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చే విధం ఏం తెలుసా? ఆయన నిన్ను ఎందుకు పరిశోధిస్తాడు. ఒక హల్లెలూయా చెప్పండి. అబ్రాహామును పరిశోధించాడు, అబ్రాహాముకు విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. 2 ఎవరిని? యోబును పరిశోధించాడు, యోబుకు విజయం ఇచ్చిన దేవుడు. ఈ రాత్రి సంగమనబడిన మనందరికీ నా దేవుడు విజయాన్ని ఇచ్చి ఊరేగించి, కృప కలిగిన దేవుడు, చప్పట్లు, కృప కలిగిన దేవుడు శోధనలో నీకు విజయం ఇచ్చును గాక.